తెలంగాణ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాన్య శ్రీ ఎన్ ప్రీతం గారు ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేశారు. వారికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నారు. ఆ ఫోన్ ఎవరు తప్ప కొంత కింద పెట్టిన ఫోన్ అమరవీరుల స్తూపానికి మన అతిథి వర్యులు పుష్పాంజలి ఘటిస్తూ వారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. ఈనాటి కార్యక్రమం ముఖ్య అతిథి వర్యులు మాన్య శ్రీ ఎన్ ప్రీతం గారు శాసనసభ आपके डायरेक्शन के लिए आ जाता है। जय जय हे तेलंगाना जननी जय हे अरे मेरे को వెనక కూడా నట్లేగా సార్ వెనక బిఆర్ ఎవరు ఎందుకు వస్తున్నారు జై జల్యన్ సలామే జస్ తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా హాజరైన గౌరవ పార్లమెంట్ సభ్యులు మల్లురెడ్డి గారికి, గౌరవ శాసనసభ్యులు మేఘారెడ్డి గారికి, ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు, అదనపు కలెక్టర్లు, జిల్లా అధికారులు, ప్రజలకు పాటు ఈ పథకం కింద పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించాలన్న లక్ష్యంతో రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య పరిమితిని 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచి అమలు చేస్తున్నాం. ఈ పథకం వల్ల వనపర్తి జిల్లాలో 6,824 మంది పేదలకు చికిత్సలు పొందగలిగినారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద డయాలసిస్ రోగులకు చికిత్స పూర్తిగా ఉచితంగా అందించబడుతుంది. ఇందిరమ్మ ఇల్లు పథకం నిరుపేదలు ప్రతి ఒక్కరికి సొంతింటి కల నిజం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తుంది. ఈ పథకం కింద ఒక్క సంవత్సరంలోనే 4,50,000 గృహాలను నిర్మించి తలపెడతాం. ఈ పథకం కింద ప్రతి నియోజకవర్గంలో 3,500 గృహాలు నిర్మించడం జరుగుతుంది. అర్హులైన నిరుపేదలకు సొంత స్థలము ఇల్లు కట్టుకునేందుకు 5 లక్షల రూపాయలు మరియు ఎస్సీ ఎస్టీలకు 6 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించబోతుంది. గృహజ్యోతి పథకం ఈ కార్యక్రమం కింద
200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగదారులకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తుంది. జిల్లాలో ఇప్పటి వరకు 73,475 మందికి జీరో బిల్లులు జారీ చేయడం జరిగింది. మొత్తం 1,27,295 కుటుంబాలకు ఈ పథకంతో లబ్ధి చేకూరుతుంది. ఈ పథకం కింద ఇప్పటి వరకు ప్రభుత్వం 18,94,602 రూపాయల సబ్సిడీ అందజేసింది. రైతు భరోసా తెలంగాణ రైతులు దేశానికి ఆదర్శంగా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ప్రణాళికను రూపొందిస్తుంది. రైతుల సంక్షేమానికి వ్యవసాయ పురోగతి అవసరమైన కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్నది. రైతు భరోసా, రైతుల రుణమాఫీ పథకాలను అమలుతో పాటు వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగినది. రైతులకు సీజన్ ప్రారంభంలోనే విత్తనాలు, ఎరువులకు పెట్టుబడి సహాయం అందించాలన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ పథకంలో భాగంగా జిల్లాలో యాసంగి 2023-24 సీజన్కు సంబంధించి ఇప్పటి వరకు 1,74,993 మంది రైతులకు ఎకరాకు 5,000 రూపాయల చొప్పున 150,50,80,540 రూపాయలు వారి ఖాతాలలో జమ చేయడం జరిగింది. సన్నవడ్లకు ₹500 బోనస్. మన రాష్ట్రంలో వరి సాగు చాలా విస్తారంగా జరుగుతుంది. కానీ పండిన పంటకు సరైన గిట్టుబాటు ధర రాక రైతన్నలు తీవ్రంగా నష్టపోతున్నారు. రాష్ట్రంలో సన్న రకం వరి ధాన్యం సాగు ప్రోత్సహించేందుకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతన్నలకు 2 లక్షల వరకు రుణమాఫీ. దేశంలో ఎన్నడూ జరగని రీతిలో ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల రూపాయల వరకు రైతుల రుణమాఫీ చేసి రాష్ట్ర ప్రభుత్వం చరిత్ర సృష్టించింది. 2 లక్షల రూపాయల వరకు ఏకకాలంలో రుణం మాఫీ చేయడంతో రాష్ట్రంలో రైతాంగం పండుగ జరుపుకుంటున్నారు. జిల్లాలో రైతు రుణమాఫీ పథకం కింద ఇప్పటి వరకు 3 విడతలలో 53,244 మంది రైతన్నలకు 423,800,00,000 రూపాయలు రుణమాఫీ జరిగింది. పల్లెలు దేశాభివృద్ధికి పట్టుకొమ్మలు అని మహాత్మా గాంధీ చెప్పినట్టు గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రతిష్టాత్మకంగా గ్రామాలను స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్ది ప్రజల ఆరోగ్యం పెంపుదల పాటు స్వయం సమృద్ధి సాధించడం గాను రాష్ట్ర ప్రభుత్వం వినూతనంగా ప్రవేశపెట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం జిల్లాల్లో మంచి ఫలితాన్ని ఇచ్చింది. ఈ